జగిత్యాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని ఈరోజు ఉదయం సిఐ గారికి మేము సూచన ఇవ్వడం జరిగింది. ఎంఆర్పీ పక్షాన విషయం తెలిసిన మన మున్సిపల్ చైర్పర్సన్ గారు స్పందించి మెడికల్ నుంచి పేటలు తెప్పించి ఈరోజు తక్షణమే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పునరుద్ధరణ చేయడానికి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. రాజ్యాంగం మనకిచ్చిన ఎన్నో హక్కులు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సర్వ హక్కులు కలిగి ఉన్నాం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తికి కాదు సమాజానికి అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇద్దరు నుంచి అయినా ఇలాంటి దాడి జరగకుండా పోలీసు వ్యవస్థ చూసుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తూ మరి పక్షాన్ని డిమాండ్ చేస్తాం. జగిత్యాల పట్టణ కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఏదైతే విగ్రహం చేతులను ధ్వంసం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మరి దాన్ని నైటు నిన్న రాత్రి ధ్వంసం చేసినట్టు మరి సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క వారిపై కఠినంగా పోలీసులు మరి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. శిక్షించాలని కోరుకుంటూ ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్ళీ చేతులు మళ్ళీ దాన్ని పని చేయించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి చొరవ తీసుకొని తొందరలోనే పనిచేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి మరి ఎంఆర్పీఎస్ దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. విగ్రహాలు ఏవైనప్పటికీ కూడా అన్నిటి మీద మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరి నిరంతరం మరి విగ్రహాలను అదేవిధంగా సమాజాన్ని కూడా మరి కంటికి రెప్పల పోలీసులు జాగ్రత్తగా కాపాడాలని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమస్య కూడా పూర్తిస్థాయిలో కాపాడాలని సందర్భంగా తెలియజేస్తూ మాకు ఏదైతే తొందరగా స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జగిత్యాల పట్టణంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిన్న రాత్రి కొంతమంది నేరస్తులు కానీ దుండగులు అనొచ్చు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఒక జాతి పిత మీద కానీ మరి ఇలాంటి ఒక నాయకుని మీద కానీ ఎలాంటి గౌరవం లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని దుండగులని పిలవాలి. మరి అలాంటి దుండగులు నిన్న రాత్రి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆయన చేతులు విరగొట్టడం కూడా జరిగింది. కాబట్టి మరి అలాగే అక్కడ గాంధీనగర్లో గాంధీజీ గారిని కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ గాంధీజీ గారి విగ్రహాన్ని కానీ తొందరగా ఈ రోజు రేపటిలోగా పూర్తి చేయాలి. ఎందుకనంటే మనకు రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలను ఖచ్చితంగా పై స్థానంలో ఉంచాలి, వాళ్లకు అధికారాన్ని ఇప్పించాలి, వాళ్ళకు రాజ్యాంగాన్ని కల్పించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఆయన ఆనాడు నిర్ణయం తీసుకుని ఆయన రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఈరోజు నడుచుకుంటున్నాం. కాబట్టి మరి అలాంటి ఒక మహానాయకుడు ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి ఇలాంటి మహిళలకు స్వేచ్ఛనిచ్చిన ఆయన, బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛనిచ్చిన ఆయన విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి అలాంటి ఒక దుండగుల్ని ఎవరైతే ఇది చేసిరో ఇక్కడ కెమెరా కూడా ఉంది, సో దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. సీఏ గారికి అప్పుడే కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి వాళ్ళను తొందరగా వాళ్ళకు తగిన శిక్ష వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మా మాజీ పురస్కార సంఘం పెద్దలందరికీ జిల్లా అధ్యక్షులకు కానీ మాజీ అధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.